హలో ఫ్రెండ్స్ నేను రీసెంట్గా అమెజాన్లో వన్ప్లస్ నాట్ 2T 5G మొబైల్ని పర్చేస్ చేశాను. సో అది నాకు ఇప్పుడు ఈరోజు డెలివరీ అయ్యింది. సో నేను దాన్ని అన్బాక్సింగ్ చేద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, అన్బాక్సింగ్. మొబైల్ చూస్తే ఇలా ఉంది బయట అవుట్ ప్యాకింగ్. సో దాని బాక్స్ అనమాట, చూడటానికి బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి నాకు 34,000 ఫ్రెండ్స్. 34,000 అయితే నాకు అమెజాన్లో 1000 మనకి డిస్కౌంట్ అయితే వచ్చింది. సో దసరా ఆఫర్ కింద. సో ఓపెన్ చేసేటట్లయితే మనకి దాని లోపల మనకి మొబైల్ యొక్క బ్యాక్ కవర్ ఉంటుంది. దాని యొక్క నాడ్ సంబంధించి స్టిక్కర్స్ ఉంటాయి. నెవర్ సెటిల్ అని ఒక సేఫ్టీ ఇన్ఫర్మేషన్, క్విక్ స్టార్ట్ గైడ్, మెంబర్షిప్ కార్డు, రెడ్ కేబుల్ క్లబ్ అని ఇంకో కార్డు. సో ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో రెడ్ కేబుల్ క్లబ్ ఏంటంటే మనకి దాన్ని మనం స్కాన్ చేసి దాని యొక్క బెనిఫిట్స్ని మనం పొందవచ్చు. సో ఇవన్నీ పక్క పెట్టేద్దాం. సో మనం మెయిన్గా ఇప్పుడు మొబైల్ దగ్గరికి వెళ్దాం. మొబైలు మనకి చూసినట్లయితే ఇలా ఉంది. మొబైల్ యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే చాలా బాగానే మనకి వన్ప్లస్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. లైట్ వెయిట్తోని మనకి చూడటానికి అయితే మంచిగానే ఉంది. సో నేను చూడగానే నేనైతే ఇంప్రెస్ అయ్యాను. దాని యొక్క బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ కోటింగ్ ఉంది. సో మనకి మొబైల్ అయితే నాకైతే నచ్చింది. దాని యొక్క ఛార్జర్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్, ఛార్జరు 80 వాట్స్ ఛార్జర్ అనమాట. ఇది అంటే చాలా ఫాస్ట్గా మనకి ఛార్జ్ అయిపోతుంది. 80 వాట్స్ ఛార్జర్ ఫ్రెండ్స్. సో దాని కేబుల్ అయితే మంచి క్వాలిటీతో ఉంది, ఛార్జర్ యొక్క కేబుల్. సో ఓవరాల్గా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మొబైల్. ఇప్పుడు దీన్ని నేను ఇప్పుడైతే ఆన్ చేస్తున్నాను. దీని డిస్ప్లే వచ్చేసేసి 6.43 ఇంచెస్ 90 హెచ్జెడ్ అమోల్డ్ డిస్ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5. దీని రిజల్యూషన్ వచ్చేసేసి 2400 ఇంటూ 1080 పిక్సెల్స్. ఇంకా HDR 10+ సర్టిఫైడ్ ఉంది ఫ్రెండ్స్. దీని మెమరీ వచ్చేసేసి 256 GB, ఇంకా 12 GB ర్యాము. సో మనకి ఇక మెమరీ కార్డ్తో పని లేదు. ఈ ఫోన్లో మనకి చూసినట్లయితే మెమరీ కార్డు పెట్టుకునే ఆప్షన్ లేదు, ఓన్లీ సిమ్ కార్డే పెట్టుకునే ఆప్షన్ ఉంది. డ్యూయల్ సిమ్ అనమాట. సో నాకైతే బాగా నచ్చింది. సో అంత మెమరీ ఉండగా మనకి ఇక మెమరీ కార్డుతో అవసరమే ఉండదు. సో వన్ప్లస్ వాళ్ళు మనకి మెమరీ కార్డ్ పెట్టుకునే ఆప్షన్ అన్నది లేకుండా పెట్టారు. సో అది ఫ్రెండ్స్. ఈ మొబైల్ కూడా చాలా స్మూత్గా, సాఫ్ట్గా, మనకి మంచి ఫంక్షనింగ్ కూడా చాలా బాగుంది. మనకి అట్లా హార్డ్గా కానీ చాలా అట్లేం లేకుండా చాలా సింపుల్గా లైట్ వెయిట్తోని దాని యొక్క మూమెంట్ కూడా మనకి చాలా స్మూత్గా రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ యొక్క యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఈ మొబైల్లో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ మొబైల్లో మనకి ఏ మొబైల్లో లేని అంటే మ్యాక్సిమం మనకి నచ్చే విధంగా వన్ప్లస్ వాళ్ళు డిజైన్ చేశారు. దీంట్లో ఉన్న మరో సూపర్ విషయం ఏంటంటే మనకి దీని యొక్క ఛార్జర్ అన్నది
80 వాట్స్ ఛార్జర్ అనమాట. అది కూడా ప్లస్సే, చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ అయిపోతుంది మొబైల్. ఫ్రెండ్స్, దీని బ్యాక్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్, ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసేసి 32 మెగాపిక్సెల్ ఫ్రెండ్స్. సో బ్యాక్ కెమెరా అయితే క్వాలిటీ చాలా బాగా ఉంది, దాని పిక్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తోని ప్లస్ ఆల్ హ్యాప్టిక్స్ అని, ఇంకా ఆక్సిజన్ ఓఎస్ 12.1 ప్లస్ గ్యారంటీడ్ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ అప్డేట్స్తో వస్తుంది ఫ్రెండ్స్. ఆ మొబైల్లో నేను తీసిన కొన్ని పిక్స్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను వీడియోలో. సో ఈ విధంగా మనకి పిక్స్ అయితే వచ్చాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీని బ్యాక్ కెమెరా 50 ఎంపీ, ఇంకా ప్లస్ మనకి ఇంకా 8 ఎంపీ అల్ట్రా వైడ్ విత్ ఈఐఎస్ ప్లస్ 2 ఎంపీ మోనో కెమెరా కూడా ఉంది ఫ్రెండ్స్ దీని బ్యాక్ సైడ్. ఇంకా యాంబియంట్ లైట్ సెన్సార్ కూడా ఉంది. దీని కెమెరా ఫీచర్స్ వచ్చేసేసి స్లో మోషన్లో క్యాప్చర్ చేస్తుంది, డ్యూయల్ వ్యూ వీడియో, హెచ్డిఆర్, నైట్ స్కేప్, పోర్ట్రేట్ మోడ్, ప్యానో, రీటచింగ్ అండ్ ఎగ్జైటింగ్ ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. నేను ఇప్పుడు సిమ్ ట్రే ఎజెక్టర్తోని దీని యొక్క సిమ్ ట్రేని బయటికి తీస్తున్నాను. సో దాన్ని ఓపెన్ చేస్తే మనకి లోపల మెమరీ కార్డ్ పెట్టుకునే ఆప్షన్ అయితే లేదు. సో ఇలా చూసినట్లయితే లోపల మనకి సిమ్ కార్డ్ పెట్టుకునే ఆప్షన్ ఉంది. సో అది ఫ్రెండ్స్, ఈ మొబైల్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఒకసారి చూడండి. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.